శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. శానిటరీ ఉద్యోగులపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఉద్యోగం కావాలంటే కోరిక తీర్చాలని బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు యుగంధర్ అలియాస్ చింటూ, అమర్ ఇద్దరు కూడా వేధిస్తున్నారని చెప్పింది బాధితురాలు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోన్లో మాట్లాడిన టీడీపీ కార్యకర్త కగ్గాలపై కేసు నమోదు చేశారు. కీలక సూత్రధారులను వదిలేశారని బాధితురాలు వీడియో విడుదల చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది ఆమె. బాధితురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను శానిటేషన్ వర్కర్ హిందూపురంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇలా చింటూ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకు ఇంటి దగ్గరకు పంపించి అమర్ అనేవాడు, చింటూ అనేవాడు వ్యక్తి ఇద్దరు నాకు ఇక్కడ పని లేకుండా చేసినారు, ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు. అదేమని అడిగితే మళ్ళీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది. నాకు న్యాయం చేయండి సార్, కొంచెం అర్థం చేసుకోండి. బాలకృష్ణ గారు నేను చెప్తున్నాను. నా బాధ ఎవరు చెప్పుకోవాలో, మాకు ఎవరు లేరు అండగా. నాకు చాలా హింసిస్తున్నారు సార్. నాకు ప్రాణహాని కూడా ఉంది. అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు. అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను, మేడం మీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరు లేరు మేడం, నా కొడుకు మా అమ్మ కూడా వికలాంగురాలు. నన్ను చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో. మా హలీలాల్ మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరపున వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ తరపున వీళ్ళ తరపున నేను రాలేదు మేడం. న్యాయం జరగాలని వచ్చినాను నేను. ఆయన న్యాయం చేయట్లేదు ఇక్కడ. మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారు. మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఇలా జరిగితే మీరు ఊరికే ఉంటారా? నా బాధ చాలా ఇదిగా ఉంది. నాకు తినేకి తిండి కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై హిందూపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపిక మండిపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి ఎమ్మెల్యే బాలకృష్ణ అండగా నిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగం కావాలంటే పక్కలోకి రావాలన్న టీడీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు ఆమె. బాధిత మహిళకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక. హిందూపూర్ నియోజకవర్గంలో కొన్ని రోజుల కిందగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ పనిచేసే ఒక అమ్మాయి ఆడియో విడుదల, టెలిఫోన్ కాన్వర్సేషన్ అనేది విడుదల చేసింది ఆ పాప. దాంట్లో ఏమిటంటే టీడీపీ నాయకులు వేరే కార్యకర్తల ద్వారా ఆమెకు కాల్ చేపించి పని కావాలంటే పక్కకు రమ్మని ఇలా వేధింపులు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఆమె పోయి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. అదే కాకుండా టీడీపీ కార్యకర్తలు ఆ అమ్మాయిని బెదిరించి పని లేకుండా చేసి మరియు ఆ పాప ఊరు వదిలిపోయేటట్లుగా చేస్తూ ఉన్నారు. చాలా బెదిరింపులు ఆ అమ్మాయికి వస్తూ ఉంది. ఆ అమ్మాయి వీడియోలో చెప్పింది. అదే కాకుండా ప్రాణహాని ఉంది అని కూడా ఆ పాప చెప్తాంది ఈరోజు. ఇవన్నీ మొన్న అనాధికారంగా వచ్చినటువంటి బాలకృష్ణ గారి సతీమణి హిందూపూర్ పర్యటనకి వచ్చినారు. వాళ్ళకి తెలుసా ఇవన్నీ? ఎందుకు అడుగుతున్నానంటే మీ సతీమణి గారు వచ్చినప్పుడు బాలకృష్ణ గారు చింటూ అనే వ్యక్తి పోయి బొకే ఇచ్చి ఫోటో కూడా తీసుకున్నారు. ఎలా మీరు ఇలాంటి కార్యకర్తల్ని ఎంకరేజ్ చేస్తారో అని నేను అడుగుతున్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా? మీ పిఎల్కి ఇవన్నీ తెలుసా అని నేను అడుగుతున్నాను. తెలిసి ఇవన్నీ ఆపకుండా ఒక ఆడ మనిషిని ఇట్లా వేధిస్తూ మీరు ప్రాణహాని పైన వాళ్ళకి తీసుకొచ్చేంత వరకు మీరు ఏమి యాక్షన్ తీసుకోరని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.